కబడ్డీ ప్లేయర్ అవ్వాలని, ఇండియా తరపున కబడ్డీ ఆడాలని ఆశపడే ఒక కుర్రాడు, కొడుకు గొప్పవాడు కాకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ బ్రతికుంటే చాలు నాకు అని అనుకునే ఒక తండ్రి, ఆ తండ్రి భయానికి కారణమైన ఊరి పరిస్థితులు, క్యాస్ట్ గొడవలు, వీటన్నిటి మధ్యన నడిచే ఒక ప్రెడిక్టబుల్ యట్ కంపలింగ్ డ్రామానే ఈ బైసన్ కాలమాడన్ మూవీ. స్పోర్ట్స్ డ్రామా జానర్లో వచ్చే మూవీస్ జనరల్గా ఎటువంటి ప్యాటర్న్లో ఉంటాయో ఈ మూవీ కూడా ఆ ప్యాటర్న్లోనే ఉంటుంది. హీరోకి ఒక ఆశయం ఉండడం, ఆ ఆశయానికి తన పేదరికం అడ్డు రావడం, పేరెంట్స్ నుండి సరైన ఎంకరేజ్మెంట్ దొరకకపోవడం, అతని టాలెంట్ని గుర్తించిన వాళ్ళు అతనికి సహాయపడడం, ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందుల్ని దాటుకుంటూ పోయి క్లైమాక్స్కి వచ్చేసరికి తను అనుకున్నది సాధించడం. బయోపిక్ అయినా ఫిక్షనల్ మూవీస్ అయినా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇవే మీటర్లో సాగుతాయి. అండ్ ఈ మూవీ కూడా అదే రూట్లో పోయింది. కానీ ఈ మూవీలో ఉండే బ్యాక్ డ్రాప్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ కథలో హీరో ఫేస్ చేసే ఛాలెంజెస్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. రెండు కులాల మధ్య కుల ఘర్షణలు జరిగినప్పుడు ఆ కులాలకే చెందిన వారైనప్పటికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ గొడవలతో సంబంధం లేని వాళ్ళకి ఆ గొడవల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రివిలేజ్డ్ క్యాస్ట్ వాళ్ళైనా అన్ప్రివిలేజ్డ్ క్యాస్ట్ వాళ్ళైనా ఇటువంటి ఘర్షణల్లోకి దిగాక ఆ హింసాత్మకమైన దారిలో ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళిపోతారు అన్న విషయాన్ని ఏదో ఒక సైడ్ తీసేసుకుని బయాస్డ్గా చెప్పకుండా రెండు వైపులా జరిగే తప్పొప్పుల్ని చాలా ఎఫెక్టివ్గా చూపించగలిగారు ఈ మూవీలో. ఇక పాజిటివ్స్ని పక్కన పెట్టి డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే ఈ మూవీ చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఒక సీన్ని చూస్తున్నప్పుడు ఆ నెక్స్ట్ వచ్చే సీన్ ఏమై ఉంటుందో కూడా చాలా ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఈ జానర్లో వచ్చే సినిమాలు ఊహకందని విధంగా ఏమి ఉండవనుకోండి, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జానర్ ఆ ప్రెడిక్టబిలిటీ అనేది మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంతో కొంతైనా హ్యాంపర్ చేస్తుంది. కాబట్టి దీన్ని నేను డ్రాబ్యాక్ లానే కన్సిడర్ చేస్తాను. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధృవ్ ఈ మూవీ కోసం ఫిజికల్గా చాలా కష్టపడ్డారు. ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా మనకి స్క్రీన్ మీద కనబడతాయి. అండ్ ఆ ఎఫర్ట్స్ని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా ఆయనకి స్కోప్ దొరికినప్పుడల్లా బాగానే పర్ఫామ్ చేశారు. కానీ ఆ స్కోప్ ఆయనకి చాలా తక్కువ సార్లు దొరికిందేమో అని నాకు అనిపించింది. పశుపతి గారికి కూడా ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోలే దొరికింది. కొడుకుని కాపాడుకోవాలని చూసే తండ్రిగా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక లాల్, అమీర్, రజీషా, అనుపమ ఎక్సెట్రా అందరికీ కూడా మంచి రోల్సే దొరికాయి. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే నివాస్ కే ప్రసన్న కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం ఈ మూవీకి తగ్గట్టుగానే ఉన్నాయి. ఎడిల్ అరసు చేసిన సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నాకైతే ఈ మూవీ బాగానే ఉందని అనిపించింది. కాబట్టి నేనైతే ఈ మూవీని రికమెండ్ చేస్తాను. కానీ ఈ మూవీలో బ్లడ్ షెడ్, వైలెన్స్ గట్రా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని చూడాలో వద్దో మీరే డిసైడ్ అవ్వండి. కొంతమందికి జానర్లో వచ్చే మూవీస్ అంటే అంతగా ఇష్టం ఉండదని నాకు తెలుసు. సో ఇటువంటి కాన్సెప్ట్స్తో వచ్చే మూవీస్ని చూడాలా వద్దా అన్నది ఎవరిష్టం వాళ్ళది. అందులో మనం తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ వీటిని ఆపరేషన్, డిప్రెషన్, సప్రెషన్ మూవీస్ అని హేళన మాత్రం చేయకండి. ఇంకా మన సొసైటీలో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూనే ఉంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ అట్రాసిటీస్కి సంబంధించిన న్యూస్లు వస్తూనే ఉన్నాయి. పర్టికులర్గా ఏదో ఒక క్యాస్ట్ అని కాదు, ఇన్ఫ్యాక్ట్ అన్ప్రివిలేజ్డ్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు కూడా వాళ్ళకంటే తక్కువని భావించే వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మూవీస్ అయితే రావాలి, ఎంతో కొంతైనా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇలాంటి సినిమాలు తీసినంత మాత్రాన జనాల్లో మార్పు వచ్చేస్తుందా అని అడిగితే నేనేం చెప్పలేను. కానీ అట్లీస్ట్ ఇలా చేయడం తప్పు అని చెప్పడం అయితే ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. సరే రివ్యూ దాటి ఈ టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడితో ముగించేస్తున్నా. మళ్ళీ ఇంకో రివ్యూ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.